అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా ఈ మీటింగ్ ఇది జనసేన మీటింగ్. ఎలాంటి సేన అంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసేటటువంటి సేన. ఏ అసాధ్యాలను సుసాధ్యం చేసింది ఈ సేన అంటే, మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఎవరి దగ్గరికైనా వెళ్తే మీ పార్టీ ఎక్కడుంది రాయలసీమలో అని అడిగేవాళ్ళు. ఈరోజు రాయలసీమలో అత్యధికమైనటువంటి మెజారిటీ వచ్చిన కాన్స్టిట్యుయెన్సీ ఏదయ్యా అంటే పులివెందులు కాదు, తిరుపతి జనసేన పార్టీ సాధించింది. అదే మాదిరిగా ఈరోజు మనం సౌత్ నియోజకవర్గంలో ఉన్నాం, విశాఖపట్నంలో. ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ షేర్ శాతం సంపాదించినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన విశాఖ సౌత్ నియోజకవర్గం. ఇటువంటి అసాధ్యాలను సుసాధ్యం చేసినటువంటి సేన జనసేన. అయితే ఈ విజయాలు మాత్రమే అందరికీ కనబడుతూ ఉంటాయి, కానీ ఈ విజయాల వెనకున్నటువంటి ఓటములు, ఆ వెనక ఉన్నటువంటి అవమానాలు చాలామందికి గుర్తుండవు. నేను ఒకటే చెప్తాను, ఈరోజు వారాహి విజయ యాత్ర వెనకాతలో ఒక పోరాట యాత్ర ఉంది. ఏం చేసినా కూడా కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు, కష్టం దాంట్లోంచే బయటకు వచ్చింది ఈ జనసేన అనేది. ఇది నీళ్లు పోస్తే పెరిగిన చెట్టు కాదు, ప్రత్యర్థుల దాడుల నిప్పుల్లోంచి పుట్టినటువంటి మహావృక్షం జనసేన. అటువంటి జనసేన పార్టీ, నిస్వార్థమైన నాయకుడు, ఒక పొలిటికల్ విల్ ఉండి, ఒక మనిషికి ఒక స్ట్రాంగ్ విల్ ఉంటే అధికారంతోనే అన్నీ కాదు, అధికారం లేకపోయినా కూడా నేను ప్రజల కోసం నేను సేవ చేయగలను అనుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నేను చివరిగా ఒకే ఒక్కటి ఆయనకి ఇష్టమైనటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ గారు మాటలతో నేను ముగిస్తాను. అది పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ పెట్టిన రోజు చెప్పిన మాటలు. ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు. నేను దీన్నే ఈరోజు చెప్తున్నాను, కొంచెం మార్చి చెప్తున్నాను. ఇది రాసుకోండి, ఇది అక్షర సత్యం అవుతుంది. సగం దూరం ఆల్రెడీ వచ్చాం, దారిలో ఉన్న గతుకులన్నీ పూడ్చాం, మన గుండెల్లో ఉన్న ధైర్యాన్నే కాగడాగా చేసుకొని ఆ వెలుగులో ప్రయాణం చేసి ఆ శిఖరాగ్రానికి మనం చేరుకోలేమా? చేరుకుంటామా లేదా? అదే స్పిరిట్, అదే శక్తి, ఆ మోటివేషన్ కోసమే ఈరోజు సేనతో సేనాని అంటే ఇది మామూలు సేన కాదు, ఇది జనసేన. మనం పడిన కష్టాలకు ఈరోజు ప్రతిఫలం దక్కింది, కానీ దీన్ని ప్రజలకి మంచి చేయడానికి ఏ విధంగా ఉపయోగిస్తామనేది పవన్ కళ్యాణ్ గారు కాడర మొత్తానికి కూడా ఒక దిశానిర్దేశం చేసేటటువంటి మీటింగే ఈ మీటింగు. సో ఇటువంటి మీటింగ్లో మాకు అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.